నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు రాజుగారు గొల్ల పిల్లవాడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకనాడు ఒక రాజుగారు అడవికి వెళ్ళారు. అక్కడ చాలాసేపు వేటాడి అలసిపోయి కొండపైనున్న ఒక చెట్టు నీడలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆయనకు అక్కడి ప్రకృతి ఎంతో అందంగా కనిపించింది. ఆయన గొప్ప చిత్రకారుడు. అందుచేత అచ్చటి అందాలను రంగులతో మేళవించి చక్కని చిత్రం గీయాలనుకున్నారు. వెంటనే వెళ్ళి గుర్రానికి వేలాడుతున్న సంచి నుండి చిత్రలేఖానికి కావాల్సిన సామాన్లన్నింటినీ తెచ్చుకుని చిత్రాన్ని తయారు చేశారు. దాని అందానికి ఆయన ముగ్ధుడై అన్ని పక్కల నుండి చూసి ఆనందించాలని తలచి మొదట కుడి పక్కకు, తర్వాత ఎడం పక్కకు, మరలా ఎదుటివైపుకు వెళ్ళి చూస్తున్నారు. కొంచెం వెనక్కు నడుస్తూ దాని అందాన్ని చూసి సంబరపడతారు. కానీ ఆయన వెనక ఉన్నది కొండ కొమ్మ. అది దాటితే ఆయన లోయలో పడిపోవడం ఖాయం. కానీ ఆయన అది గమనించడం లేదు. ఈ విషయాన్ని ఆ దారిన పోతున్న గొల్ల పిల్లవాడు చూశాడు. వాడు చాలా తెలివైనవాడు. అయ్యో, రాజుగారు లోయలో పడిపోయేటట్లున్నారే, ఎలాగైనా రక్షించాలనుకున్నాడు. ఒకవేళ కేక వేసి చెబుదామంటే ఆయన కంగారు పడి లోయలోకి తూలవచ్చు. అందుచేత వానికి ఒక ఉపాయం తట్టింది. వాడు గబగబా చిత్రాన్ని వేలాడదీసిన కొయ్య వద్దకెళ్ళి చిత్రాన్ని పుటుక్కున చించివేశాడు. రాజుగారు కోపంతో రుద్రుడైపోయి వాని చెంప చెల్లుమనిపించాడు. తర్వాత ఎందుకు ఇట్లా చేశావని అడిగారు. మీరు కొండ కోన మీద నిలబడి ఉన్నారండి. ఒక్క అడుగు వెనక్కి వేస్తే మీరు లోయలో పడిపోవడం ఖాయం. అందుచేత మిమ్మల్ని రక్షించడానికే నేను ఈ పని చేశాను అని చెప్పాడు. రాజుగారు ఒకసారి వెనక్కి చూసి అవును నిజమే అని తన తప్పు తెలుసుకున్నారు. ఆ పిల్లవానికి ధన్యవాదాలు చెప్పి తనతో పాటుగా తన రాజధానికి తీసుకొని పోయి అచట వానికి విద్యా బుద్ధులు నేర్పించారు. తర్వాత ఆ పిల్లవాడి అఖండ తెలివితేటలతో పెద్దవాడై రాజుగారి ముఖ్యమంత్రి అయ్యాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.